India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. దేశద్రోహం కేసు స్పై నెట్వర్క్ బిల్డప్లో కీలక పాత్ర పోషించినటువంటి జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్, ఒక యూట్యూబర్ గారే ఆమె అందరికీ పరిచయం అయింది. ఆమె యూట్యూబ్ ఛానల్ పర్ఫార్మెన్స్ ఏంటి? వాస్తవానికి ఇంతకాలంగా జ్యోతి మల్హోత్రా చేసిన పోరాటం లేదా చేసినటువంటి ఎక్సర్సైజ్ కంటే గత 3 రోజుల్లో ఆమెకు వచ్చినటువంటి రిజల్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ట్రావెల్ విత్ జో అనేటువంటి వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ గురించి ఎవరికీ తెలియదు. ఆమె అకౌంట్స్ గురించి, ఆమె హ్యాండిల్స్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఈ కేసులో ఆమె అరెస్ట్ అయింది, ఆమె చుట్టూ ఉన్నటువంటి నెట్వర్క్ పాకిస్తాన్తో, ఐఎస్ఐతో, పాకిస్తాన్ ఎంబసీలో ఉన్నటువంటి అధికారులతో ఉన్న సంబంధాలపైన చర్చ జరుగుతుందో అప్పటి నుంచి ఆమె యూట్యూబ్ ఛానల్, ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా విపరీతంగా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరోజు యావరేజ్ వ్యూయర్షిప్ 20 లక్షల పైన సాధిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ఏ విధంగా సాధ్యం? ఇది కేవలం ఎంక్వైరీ, ఎవరు ఈమె అని తెలుసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ ఎంక్వైరీ అంతా చేస్తున్నారా, లేదా నిజంగానే ఆమెకు వరుసగా ఫాలోవర్స్ పెరుగుతున్నారా? ఎందుకంటే సబ్స్క్రైబర్స్ నంబర్ కూడా పెరుగుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఒకసారి చూద్దాం ఆమె హ్యాండిల్స్ ఏ విధంగా ఉన్నాయి పర్ఫార్మెన్స్ విషయంలో అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ట్రావెల్ విత్ జో ఆమె మెయింటైన్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్. దీనికి 3,20,000, 3,30,000 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమె అరెస్ట్ అయ్యే నాటికి. తర్వాత క్రమక్రమంగా అది పెరుగుతూ ఉంది. దీనికి ల్యాండింగ్ పేజీ ఇమీడియట్గా ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లోనే ఆమె కాశ్మీర్లో చేసినటువంటి కాశ్మీర్ టూర్కి సంబంధించినటువంటి విజువల్సే ఇక్కడ కనిపిస్తాయి. సో మొత్తం ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే కనుక వీడియోస్ వైజ్గా ఎక్కువ పాకిస్తాన్ వీడియోసే ఎక్కువ కనిపిస్తాయి. అన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీడియోసే ఎక్కువ వ్యూయర్షిప్ గెయిన్ చేసినటువంటి ఆమె పాపులర్ వీడియోస్ డేటా చూస్తే కూడా అవే కనిపిస్తాయి. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, అలానే పాకిస్తానీ టెంపుల్స్, ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఇవే మొత్తం అన్ని వీడియోలు అవే ఉన్నాయి. ఎక్కువ పాకిస్తాన్ ఇండియా ఇవే కనిపిస్తున్నాయి. సో ఇది ఆమెకు ఉన్నటువంటి అకౌంట్. ఇక వీటితో పాటు మిగతా డేటా కూడా ఫేస్బుక్ అకౌంట్ కానీ, ఇన్స్టా అవైలబుల్ లేదు. ఫేస్బుక్ అకౌంట్ కూడా ఒక 3.5 లక్షలు, 3,30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతోపాటు టోటల్గా వ్యూయర్షిప్ విషయంలో కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈమెకు సంబంధించినటువంటి డేటాని ఒకసారి సెర్చ్ చేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గత 3 రోజులుగా ఈమె గురించి, ఈమె చేసినటువంటి వీడియోల గురించి విపరీతమైనటువంటి సెర్చ్ జరుగుతుంది. సో ఇది లాస్ట్ ఒక 15 days యావరేజ్ వ్యూయర్షిప్ చూస్తే కనుక మొత్తంగా ఇక్కడ ఎక్కడా కూడా 1,00,000 వ్యూయర్స్ అంటే పర్ డే వ్యూయర్షిప్ 1,00,000 దాటినటువంటి దాఖలాలు ఎక్కడా ఉండవు. ఇవంతా కూడా పర్ డే వ్యూస్ మొత్తం అన్నీ కూడా 79,000, 75,000, 84,000, 65,000, 53,000, 53,000, 69,000, 45,000. సో అయితే యావరేజ్గా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ వరకు సండే రోజు ఈ కేసు వెలుగు చూసింది. అంటే 2025 18వ తారీఖు, మే 18వ తారీఖు ఈ కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి మనం విశ్లేషిద్దాం. మొత్తం ఓవరాల్ వ్యూయర్షిప్లో ఎక్కడ 1,00,000 కూడా దాటనివి. యావరేజ్ వ్యూయర్షిప్ ఆ ముందర 2 రోజులు కూడా 40,000కి పడిపోయింది. సండే రోజు మాత్రం 27,29,334 వ్యూస్ ఒక్క రోజులో వచ్చినటువంటి వ్యూస్. ప్లస్ అదే టైంలో సబ్స్క్రైబర్స్ కూడా 4K గెయిన్ అయ్యారు. ఇది ట్రావెల్ విత్ జో ఛానల్ ట్రాక్ రికార్డ్ ఇది. సో మండే డేటా కూడా 26,13,000 వరకు వ్యూయర్షిప్ పెరిగింది. సబ్స్క్రైబర్స్ ఒక 4,000 పెరిగారు. ట్యూస్డే డేటా చూస్తే ఇప్పటివరకు వచ్చినటువంటి వ్యూస్ 13,50,000 కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చింది 2K సబ్స్క్రైబర్స్. అంటే సాయంత్రానికి యావరేజ్గా ఇది పెరగొచ్చు. నంబర్ ఆఫ్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా విశేషంగా పెరుగుతున్నారు. అంటే దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలామందికి కడుపు మండుతుంది ఏంటంటే, ఈ నేల గాలి పీలుస్తూ, ఈ నేలపై ఉంటూ, ఈ నేలపై తింటూ, ఈ నేలకి ద్రోహం చేసి, అంటే కన్న తల్లికి వెన్నుపోటు పొడిచినంత దుర్మార్గపు చర్యకి పాల్పడింది జ్యోతి మల్హోత్రా అనుకున్నారు. దాంతోపాటు ఇప్పటివరకు స్పై నెట్వర్క్లో దొరికిన వాళ్ళందరూ కూడా మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు. అయితే సిక్ సమాజానికి చెందిన వాళ్ళు లేదా ఇస్లాం సమాజానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈమె వాటికి భిన్నంగా హిందూ యువతి అయినప్పటికీ కూడా పూర్తిగా దేశాన్ని దేనికి తాకట్టు పెట్టింది అనేటువంటి విషయంలోనే ప్రతి ఒక్కరిలో కూడా ఒక సందేహం వస్తుంది. ఆమె కన్న తల్లిదండ్రులు కూడా మొదట వెనకేసుకొచ్చిన తర్వాత నాలిక ఖర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈమె ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళింది, ఈమె వెనక ఎవరున్నారు, ఆమె అనుభవించినటువంటి వైభవం వెనకాల కూడా కీలకమైనటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. బట్ అనూహ్యంగా ఆమెకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్లో
వ్యూయర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అంటే ఈ మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డైలీ యావరేజ్ వ్యూస్ విషయంలో కూడా మనం ఒకసారి చూస్తే ఈ ప్లేస్లో చూస్తే ఇది లైవ్ యావరేజ్ వ్యూయర్షిప్. సో దీనికి సంబంధించి ఆమె ఛానల్స్లో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినటువంటి సందర్భం 2025 మార్చి 24 8,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ స్పైక్ చూడండి ఎంత పైకి వచ్చేసిందో మీకే అర్థమవుతుంది. సో ఈ ప్లేస్లో చూస్తే మే 19 నాటికి 11,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే సబ్స్క్రైబర్స్ బేస్ కూడా పెరుగుతుంది. ఇది ఒక అనూహ్యమైనటువంటి అంశంలా కనిపిస్తుంది. ఇక వ్యూయర్షిప్ విషయంలో చూస్తే కూడా ఇప్పుడు ఇది ఇక్కడ పీక్ స్టేజ్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పాయింట్, ఈ పాయింట్ మేలో వచ్చినటువంటి వ్యూయర్షిప్ బహుశా ఇదే హైయెస్ట్ వ్యూయర్షిప్ ఇప్పటివరకు ఈ ఛానల్లో అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్లస్ పాత డేటా చూస్తే కూడా ఇక రెవెన్యూస్ వైజ్గా అంటే మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉండదు, కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో ఇది ఏప్రిల్ నెల వరకు వచ్చినటువంటి డేటా. ఏప్రిల్ నెల తర్వాత మే డేటా కనుక యాడ్ అయితే ఖచ్చితంగా ఇది డబుల్ అయ్యేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దేశద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఆదరిస్తున్నామా? ప్రతిసారి సోషల్ మీడియా మీద దుమ్మెత్తిపోయడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. కానీ ఎందుకు చూస్తున్నారు, ఏ రీజన్స్తో చూస్తున్నారు, ఏ కారణాల వలన ఈ వీడియోస్ కానీ ఈ ఛానల్కి కానీ సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అధ్యయనంగా మారుతుంది. మొత్తం మీద ఆమె ఎవరికి కూడా ఎంక్వైరీ ఆఫీసర్స్ కూడా ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు అనేటువంటి సమాచారం వస్తుంది. తన వెనక ఎవరో లేరు, తాను నిర్దోషిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఉన్నటువంటి ఆధారాలు, ఆమె తిరిగినటువంటి ప్రాంతాలు, ఆమె చేసినటువంటి వీడియోలు ఇవే ఒక ప్రధాన సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరొక అనుమానం ఏంటంటే ఈమె ఛానల్ని సెర్చ్ చేయడం మనకు కీలకమైనటువంటి అంశం. ఏ ఏ ప్రాంతాలను ఆమె సందర్శించింది, ఏ ఏ ప్రాంతాలపైన వీడియోలు చేసింది. ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చింది, వందే భారత్ ట్రైన్ గురించి ఆమె వీడియోస్ చేసింది, పూరి జగన్నాథ ఆలయం గురించి వీడియోస్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా సెన్సిటివ్ ప్లేసెస్గా ఇప్పుడు మారిపోయినాయి. ఆమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ వీడియోలు చేసింది అనేటువంటి అంశాల మీద చాలా వ్యవహారాలు ఆధారపడి ఉంటాయి అనేటువంటి సంకేతాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దానివల్ల కూడా ఈ వ్యూస్ పెరుగుతున్నటువంటి ధోరణి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో పర్యటించింది. బంగ్లాదేశ్ పర్యటనకు కూడా ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుందని చెప్పి నిఘా వర్గాలు చెప్తున్నాయి. సో అంటే బంగ్లాదేశ్లో పర్యటిస్తే ఆమె ఎవరెవరిని కలవబోతుంది, ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మొత్తం మీద ఒక సోషల్ మీడియా మొన్నటి వరకు చూసాం మనం, బెట్టింగ్ యాప్స్ తీసుకొచ్చి యూట్యూబర్లే మొత్తం సామాజిక విచ్ఛిత్తికి పాల్పడుతున్నారు, అనేక మంది బలహీనతతో గేమ్స్ ఆడుకుంటున్నారు అనేటువంటి విమర్శలు చూసాం. ఇప్పుడు ఏకంగా దేశాన్ని తాకట్టు పెట్టే స్థాయికి, దేశాన్ని తార్చే స్థాయికి యూట్యూబర్లు మారిపోయారా అనేటువంటి సందేహం జ్యోతి మల్హోత్రా లాంటి ఉదంతాలను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏజెంట్గా పనిచేయడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రావెల్ యూట్యూబర్స్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళతో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళను కూడా ఈ నెట్వర్క్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఈమె ఒక లింక్గా ఉపయోగించుకొని హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అనేక మందిని పాకిస్తాన్ అనుకూలవాదులుగా, పాకిస్తాన్కి ఏజెంట్లుగా, కావాల్సినటువంటి సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మలుచుకునేటువంటి కుట్ర జరిగింది. ఈ స్పై నెట్వర్క్ డెప్త్ మరింత ఎక్కువగా ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో జ్యోతి మల్హోత్రా మాత్రం ఏది సంబంధం లేనట్టు వ్యవహరిస్తుంది. ఆమె వీడియోస్ని చూస్తున్న వాళ్ళు కూడా, ఆమెకు సబ్స్క్రైబర్స్గా సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు నిఘా వర్గాలు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆమె చేసింది దేశద్రోహం అనేటువంటి అంశం వెలుగు చూసిన తర్వాత కూడా ఎందుకు ఆమెకు సపోర్ట్ ఇచ్చే రీతిలో సబ్స్క్రిప్షన్ పెరుగుతోంది అనే అంశం పైన కూడా నిఘా వర్గాలు ఫోకస్ పెడుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.